హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. క్యాలీఫ్లవర్ బాగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగి ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. అవి క్యాలీఫ్లవర్ ముక్కలు. ఆ పచ్చడికి సంబంధించిన పదార్థాలు చూపిస్తున్నాను. ఆవపిండి, ఉప్పు, కారం, మెంతిపిండి, పసుపు ఇవన్నీ కలిపి మొత్తం ఒక కుప్పగా కలిపి పెట్టుకుంటే క్యాలీఫ్లవర్ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఈ పొడి అంత ఉండాలన్నమాట. ఒక్క క్యాలీఫ్లవర్ పువ్వుకే చేస్తున్నాను ఈ పచ్చడి చేస్తున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ అన్నీ వేసేసి చక్కగా అంతా కలిపేసేసి, ముందు ఎందుకు కలుపుతున్నానంటే దాంట్లో ఎక్కడ అన్నీ కలిసేలాగా ముందు అది కలిపి తర్వాత క్యాలీఫ్లవర్ పువ్వులకి అవి పట్టించేసేయాలన్నమాట. ఈ ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, పసుపు అంతా పట్టించేయాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. అప్పుడప్పుడు పచ్చళ్ళు చేసుకొని తినాలి. మనం క్యాలీఫ్లవర్లు దొరికినప్పుడు చేసుకోవాలి కదా, చేసుకొని తినాలి. ఇదిగోండి, నూనె తాలింపేస్తున్నాను. దీనికి ఏస్ బ్రాండ్ నువ్వుల నూనె, పప్పు నూనె వాడతాను. ఏ పచ్చడి తాలింపుకైనా సరే ఏస్ బ్రాండ్ నువ్వుల నూనె వాడతాను. కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవి మాత్రమే తాలింపుకు వాడుతున్నాను. అన్నీ వేస్తున్నాను చూడండి. అప్పుడప్పుడు పచ్చళ్ళు తినండి అబ్బా. పచ్చళ్ళు తింటేనే కదా ఆరోగ్యం. అది అన్ని రకాలు తినాలి. అది మనం క్యాలీఫ్లవర్లు కొనుక్కొని తింటుంటేనే క్యాలీఫ్లవర్లు పండిస్తారు. రైతులకి కడుపు నిండుద్ది. అది ప్రతి పచ్చడి తినాలి. బీపీలు, షుగర్లు ప్రతి పచ్చడి తిన్నప్పుడల్లా గుర్తు చేసుకోకూడదు. అన్నీ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఏం తిన్నా మితంగా తిన్నారంటే ఎప్పుడూ ఆనందమే. అది చూడండి, తాలింపు అన్నీ వేసాను చూసారా. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ ఇదంతా తాలింపు వేసుకోవాలన్నమాట. ఇలా తాలింపు వేసుకొని మనం కలిపిన ఆ క్యాలీఫ్లవర్, ఉప్పు, కారం, ఆవుపిండి కలిపిన మిశ్రమంలో ఈ తాలింపు వేసేసుకోవాలి. కొంచెం నిదానంగా ఏగుతుంది, టైం పడుతుంది. ఏదైనా ఓపిక పట్టుకొని ఉండాలి. ప్రతిదీ చూడాలి కదా, అన్నీ చూస్తేనే మీకు వివరం తెలుస్తుంది. క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నీ తెలుస్తాయి. చూడండి, కరివేపాకు కూడా వేశాను. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఏమి ఉండదు. కొంచెం తింటే నలుగురికి పెట్టేస్తే అయిపోతుంది. ఒక్క పువ్వే కదా. ఇదిగోండి, తాలింపులో వేసాను. నూనె సరిపోతే మళ్ళీ కూడా కలపచ్చు. ముందు అంతా కలపడానికి కోసమని కొంచెం నూనె తాలింపు వేసానమాట. చూడండి, కలుపుతున్నాను. క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట. అబ్బా, తింటే అద్భుతం అనమాట. నాకు అప్పుడే నూరు ఊరిపోతుంది. అది క్యాలీఫ్లవర్ పచ్చడి ఇలా కలపాలి. కలిపాక 2 నిమ్మకాయలు పెండాలన్నమాట దానికి. ఇప్పుడు ఒక్క పువ్వే కదా నేను తీసుకున్నది. 2 నిమ్మకాయలు సరిపోతాయి అన్నమాట. 2 నిమ్మకాయలు, కొంచెం ఉప్పు, కారాలు మనం తర్వాత కొంచెం నోట్లో వేసుకొని చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అది 2 నిమ్మకాయలు పిండి శుభ్రంగా కలుపుకొని ఒక గాజు గిన్నెకి ఎత్తుకుంటే చక్కగా రుచిగా అనిపిస్తుంది. ఒక అరగంట, గంట నానితే చాలు. ఎంత రుచి బయటకు వస్తుందో ఆ పచ్చడి. ఆ తర్వాత మీకు ఉప్పు, కారం కొంచెం ఏదైనా తక్కువ అనిపిస్తుంది అనుకోండి, కాస్త తీసుకోండి, హ్యాపీగా తినచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి ఇంటిల్లి పాది తినచ్చు అనమాట. మరీ అన్నీ చేసుకోవడం మానేస్తున్నారబ్బా. బీపీలు, షుగర్లు అవి ఇవి అని అనుకుంటూ కొంచెం అప్పుడప్పుడు పచ్చళ్ళు తినాలమ్మా హ్యాపీగా. ఎన్నాళ్ళు ఉంటాము. అదే పెద్ద సినిమాలో రామ్ చరణ్ అన్నట్టు మళ్ళీ పుడతామా ఏంటి అట్లా. హ్యాపీగా అన్ని రకాలు తిని ఆరోగ్యంగా ఉండండి. తక్కువ తిని జాగ్రత్తగా ఉండి ఎక్కువ కాలం బతికేది లేదు. అలాగే ఎక్కువ తిని తొందరగా ఇదయ్యేది లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే మితంగా తినాలి. కానీ అప్పుడప్పుడు పచ్చళ్ళు నోట్లో వేసుకోవాలబ్బా. ఇదిగోండి, కొంచెం నూనె తగ్గిందని కొంచెం నూనె కూడా వేశాను. గాజు గిన్నెలో ముందు పెట్టి మీకు చూపిస్తున్నాను. ఈ గిన్నె సరిపోలేదు. మళ్ళీ ఒక పెద్ద డబ్బాలో నీట్గా కలుపుకున్నాను అనమాట. మళ్ళీ కాస్త కారం, ఉప్పు పడింది. ఆ క్లిప్ మిస్ అయింది. కానీ కొంచెం మళ్ళీ కారం వేసి మళ్ళీ నీట్గా నూనె వేసి చక్కగా కలిపి
ఒక అరగంట సేపు మూత పెట్టేసి ఉంచారనుకోండి, నూనె అంతా బయటికి వచ్చి చక్కగా క్యాలీఫ్లవర్ అంతా చక్కగా చూడండి చక్కగా మగ్గిపోయినట్టే అయిపోద్ది అనమాట. అలాగా అది ఇదిగోండి ఇప్పుడు నూనె బయటకు వచ్చింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అద్భుతం అనమాట. అందరూ చేసుకొని తింటారనే ఆశతోటి ఈ పచ్చడి ఇలా కలపాలి, ఇలా చేయాలి అని చూపిస్తున్నాను. చూడండి వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని కాస్త పచ్చడి కలిపి ఈ ముద్ద మాత్రం అందరికీ పెట్టాలని కోరిక. అమ్మ ఆలోచనలు అవే కదా, ముద్ద కలిపి పిల్లలకి పెడదామని ఉంటుంది. నేనేమంత పెద్ద ఏజ్ కాదు కానీ కాకపోతే ప్రతి తల్లికి ముద్ద కలిపినప్పుడు పిల్లలకి పెట్టాలన్న కోరిక ఉంటుంది. అమ్మ ముద్ద అనుకోండి, హ్యాపీగా ఇలా క్యాలీఫ్లవర్ పచ్చడి చేసుకొని ఓ ముద్ద కలుపుకొని ఇలా తింటే ఉంటుంది అద్భుతం అన్నమాట. అందరూ చేసుకొని తింటారని ఆశిస్తున్నాను.